ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర ప్రాంత ప్రజలకు ఆశాజనకంగా ఉండి అధిక ఎగుమతి అవకాశాలు ఉన్న రంగం రొయ్యల పెంపకం. 1985లో ప్రారంభమైన ఈ రొయ్యల పెంపకం రైతులను కుబేరులను కూడా చేసింది. ఆ ఫలితాలను చూసి విచ్చలవిడిగా రొయ్యల పెంపకం చేపట్టారు రైతులు. దీంతో వ్యాధులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందున వెన్నామి రొయ్యలు అతి సున్నిత జీవులు కావడంతో మరణాల శాతం ఎక్కువగా ఉంటోంది. సాధారణంగా చెరువుల్లో రొయ్యలు తినకుండా వదిలేసిన మేత, విసర్జిత వ్యర్థాలు ఆ నీటిలోనే మిగిలిపోవడం, నీటి మార్పిడి చేయకపోవడం వల్ల పలు సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఫలితంగా రొయ్యలు ఒత్తిడికి గురి కావడం, వ్యాధులకు లోనవడం జరుగుతూ ఉంటుంది. చెరువుల్లో వ్యర్థాల శాతం పెరగకుండా వాటిని మేతగా మారుస్తూ అర్థవంతంగా ఉపయోగించుకున్నామంటే అటు రొయ్యలకు ఇటు పర్యావరణానికి మేలు జరుగుతుంది కదా. అలాంటి పర్యావరణ హితమైన విధానమే బయోఫ్లాక్. ఈ బయోఫ్లాక్ నర్సరీ ఎందుకు చేయాలి అనే దానికి కారణం ఏంటంటే, మనం హ్యాచరీ నుంచి డైరెక్ట్గా సీడ్ తెచ్చి వేసుకున్నప్పుడు ఒక నెల రోజుల్లోపు ఎటువంటి వైరస్ వచ్చినా కూడా రైతులకి ఎటువంటి రాబడి రాని పరిస్థితి ఉంది. కానీ ఈ బయోఫ్లాక్ నర్సరీ ద్వారా హ్యాచరీ తర్వాత ఒక నెల రోజులు మన నర్సరీలో పెట్టుకొని కానీ మనం దాన్ని షిఫ్టింగ్ చేసుకుంటే నెల రోజుల్లోనే 10 గ్రాములు అంత పైన కూడా గ్రోత్ వచ్చి మనకి నెల రోజుల లోపల కానీ నెల రోజుల్లో కానీ ఎటువంటి వైరస్ వచ్చినా కూడా రైతులకి రాబడి అనేది వస్తుంది, నష్టాలు జరగకుండా ఉంటాయి. కాబట్టి ఈ పద్ధతిని మనం ఎంచుకోవడం జరిగింది. ఈ బయోఫ్లాక్ టెక్నాలజీ అనేది ఏదో ఒక రాకెట్ సైన్స్ అని ఎవరూ చేయలేరని ఒక అపోహం అయితే ఉన్నది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది చాలా సింపుల్ టెక్నాలజీ, బట్ దీన్ని హ్యాండిల్ చేయడం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఇవ్వవలసిన ఏరేషన్ అయితే మిగతా జాగ్రత్తలు, దానికి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫాలో అయితే తప్పకుండా సక్సెస్ అవ్వేదానికి అవకాశం ఉన్నది. 5 సంవత్సరాల నుంచి కల్చర్లో ఉన్నాను, కానీ ఈ నర్సరీ అనేది 2 సంవత్సరాలుగా చేస్తున్నాను. ఈ నర్సరీ ఎప్పుడైతే మొదలు పెట్టానో అప్పటి నుంచి ప్రాఫిటబుల్ మార్జిన్ కానీ లేదంటే రాబడి కానీ చాలా పెరిగింది. రొయ్యల్లో జబ్బులు కూడా ఒక నెల తర్వాత వైరస్ వచ్చినా సరే ప్రాఫిట్స్తో కానీ అట్లీస్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ నుండి మనం బయటపడేదానికి అవకాశం అయితే మనకి లాస్ట్ 2 సంవత్సరాల్లో కనిపిస్తుంది. వెన్నామి రొయ్యల చెరువుల్లో బయోఫ్లాక్ విధానం ఉపయోగాలను గురించి నెల్లూరు జిల్లా ముత్తుకూరు మత్స్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హరిబాబు నుంచి తెలుసుకుందాం. టైగర్ రొయ్యల్లో కానీ వెన్నామి రొయ్యల్లో కానీ రోజు రోజుకి పర్యావరణ స్పృహ పెరుగుతూ ఉంది. దానిలో భాగంగానే మనం టైగర్ పెంపకంలో వారానికి 70%, 100% నీళ్లు మార్చేవాళ్ళం. ఆ నీళ్లు మార్చే విధానంలో పర్యావరణానికి నష్టమే కాకుండా నీళ్లు ఎక్కువసార్లు మార్చడం వల్ల వారం రోజుల్లోనే 100% నీరు మార్చడం మూలంగా మన చెరువులో ఉన్న నీళ్లే బయటికి పెట్టి కొత్త నీళ్లు తీసుకోవటం మూలంగా వైరస్ని మనం లోపలికి తెచ్చుకుంటున్నాం. ఈ పరిస్థితుల్లో రైతులకున్న పరిష్కార మార్గాలు ఏంటని ఆలోచించినప్పుడు జీరో వాటర్ ఎక్స్చేంజ్, అంటే అసలు నీటి మార్పిడి లేకుండా రొయ్యల కల్చర్ చేయొచ్చా అన్నప్పుడు దానికి పరిష్కారం లేకుండా మొదలైంది. ఎట్లంటే, కొత్త నీళ్లు తోడుకుంటే వైరస్ వస్తుంది కాబట్టి నీళ్లు మార్చకుండా కల్చర్ కొనసాగించాలి అన్నప్పుడు ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏంటి? మనం మేత వేస్తున్నాం, నీళ్లు బయటికి తీయట్లా, ఏరేషన్ పెట్టాం. ఏరేషన్ పెట్టినప్పటికీ కూడా నీటిలో విడుదలయ్యేటువంటి వ్యర్థాలు, మేత వృధా అయితే ఏమి, రొయ్యలు వదిలేటువంటి మల పదార్థాలు అయితే ఏమి, లేదా చెరువు నీటిలో చనిపోయేటువంటి బ్యాక్టీరియా, ప్లవకాలు, ఇటువంటి ఆర్గానిజమ్స్ అయితే ఏమి, అవి వ్యర్థాలుగా అడుగుని చేరినప్పుడు ఆ వ్యర్థాల ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి అమ్మోనియా చాలా ప్రధాన పాత్ర పోషించింది. సో టోటల్ అమ్మోనియా నైట్రోజన్, ట్యాన్ అంటాం. ఈ టోటల్ అమ్మోనియా నైట్రోజన్ యూరియా రూపంలో అవ్వచ్చు, నైట్రేట్ రూపంలో అవ్వచ్చు, నైట్రేట్ రూపంలో అవ్వచ్చు, వివిధ రూపాల్లో అది కలిగించేటువంటి నష్టాన్ని గురించి శాస్త్రవేత్తలు రైతులతో కలిసి ఆలోచన చేసినప్పుడు ఈ జీరో వాటర్కి కొంత వాల్యూ పెరిగింది. జీరో వాటర్ ఎక్స్చేంజ్ అన్నప్పుడు మనం దానికి రొయ్యలకి లిమిటేషన్, అవరోధం ఏమవుతుందంటే కరిగి ఉన్న ప్రాణవాయువు అందే స్థాయి పడిపోతుంది, వేగంగా పడిపోతుంది. అలాంటప్పుడు మనం నీటిలో కరిగి ఉండే ప్రాణవాయువు స్థాయి ఎంత వేగంగా పెంచినప్పటికీ కూడా నీటిలో కరిగి ఉన్నటువంటి టోటల్ అమ్మోనియా నైట్రోజన్ని ఏదో ఒక రకంగా దాన్ని స్థాయిని తగ్గించకపోయినట్లయితే ఏరేషన్ ఒక్కటే పరిష్కారం కాకుండా పోయే పరిస్థితుల్లో ఈ టోటల్ అమ్మోనియా నైట్రోజన్ని ఏ విధంగా తగ్గించుకోవాలన్నప్పుడు సేంద్రియ కర్బన పదార్థాన్ని కనుక మనం నీటిలో తగినంత అందించగలిగితే, సేంద్రియ కర్బన పదార్థం అంటే అది వరిపిండి అవ్వచ్చు, ట్యాపియోకా అవ్వచ్చు, లేదంటే మొలాసెస్ అవ్వచ్చు, లేదా బెల్లం అవ్వచ్చు, ఒక్కోసారి పంచదార అవ్వచ్చు. వీటన్నిటిలో ఉండేటువంటి ఆర్గానిక్ కార్బన్ని మనం సప్లిమెంటేషన్
అంటే నీటి మార్చకుండా మేతతో పాటు నీళ్లలోకి ఇచ్చినప్పుడు ఆ ఆర్గానిక్ కార్బన్ అనేటువంటి దాన్ని వాడుకొని రొయ్యలు విడుదల చేసినటువంటి మల పదార్థంలో ఉండే బ్యాక్టీరియాలు, విపరీతమైనటువంటి బ్యాక్టీరియా వృద్ధి రేటు పెరగటం మూలంగా ఆ బ్యాక్టీరియాతో పాటు ఈ అమ్మోనియాని నిర్వీర్యం చేసే నైట్రోకోకస్ నైట్రోజోమోనాస్ టైప్ బ్యాక్టీరియాలు కూడా ఈ టోటల్ అమ్మోనియా నైట్రోజన్ని వాటి యొక్క ముడి పదార్థంగా వాడుకొని దీన్ని నిర్వీర్యం చేసే లక్షణం ఈ బయోఫ్లాక్ విధానం ద్వారా నేర్చుకోవడం జరిగింది. సో ఈ బయోఫ్లాక్ విధానంలో ఇప్పటికీ కూడా మనం జీరో వాటర్ ఎక్స్చేంజ్ అంటే టెక్నికల్గా మనం ఒక్క డ్రాప్ కూడా బయట నీళ్లు తీసుకోవటం లేదని అనే భ్రమలో వద్దు. అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, స్థానికతను బట్టి, నీటి నాణ్యతను బట్టి, టెంపరేచర్ని బట్టి, సెలినిటీని బట్టి ఒక 80% మాత్రమే మనం నీటిని మార్చకుండా ఉండగలుగుతున్నాం తప్పితే మిగతా 20% అవసరం మేరకు కొత్త నీరుని తీసుకుంటున్నాం. అసలు ఈ బయోఫ్లాక్ అంటే ఏంటి? మనం ఏమీ చేయకుండా నీటిలో విడుదలయ్యేటువంటి వ్యర్థ పదార్థం, అది మిగిలిపోయినటువంటి మేత అవ్వచ్చు. ప్రతి కేజీకి రొయ్యలు సమర్థవంతంగా వినియోగించుకోగలిగేది 700 గ్రాములే. మిగతా 300 గ్రాములు వద్దన్నా కూడా వృధా అవుతున్నప్పుడు 300 గ్రాములు మేత వృధా అవటం, తర్వాత ఈ 700 గ్రాములు రొయ్యల శరీరంలోకి వెళ్ళిపోయినటువంటిది సుమారుగా 40% వరకు బయటికి వృధాగా వస్తుంది. కాబట్టి ఆ వచ్చేటప్పుడు కేవలం అది పాక్షికంగా జీర్ణం చేసుకోగలిగినటువంటి మల పదార్థం బయటకు వచ్చేటప్పుడు దాని శరీరంలో నుంచి, పేగుల్లో నుంచి బ్యాక్టీరియా బయటకు వస్తున్నాయి. ఇన్ని పోషక పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. అవి మనం ఏమీ చేయకుండా ఉన్నట్లయితే హానికరమైనటువంటి అమోనియాగా మారుతున్నాయి. కాబట్టి సింపుల్ టెక్నాలజీ, తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు రాత్రంతా కూడా 5 ppm కన్నా స్థాయికి తగ్గకుండా ఆక్సిజన్ అందిస్తూ సేంద్రీకర్బన పదార్థాన్ని నీటిలోకి మనం కరిగించేటట్టు ఏర్పాటు చేసినట్లయితే, దీనితో పాటుగా మోతాదు మేరకు స్లడ్జ్ రిమూవల్ అంటే మురుగుని మొత్తాన్ని మనం ఈ బ్యాక్టీరియా సమృద్ధిగా మారుస్తాయి అంటే వాటికి ఆ కెపాసిటీ ఇచ్చే అవకాశం అక్కడ లేదు. బయోఫ్లాక్ అంటే ఏంటంటే నీళ్లలో సస్పెన్షన్లో ఉంటుంది. ఆ సస్పెన్షన్ మనం బ్లోయర్ సిస్టమ్ ఇచ్చినప్పుడు నీటిలో బుడగల రూపంలో గాలిని మనం పంపిస్తున్నప్పుడు బ్లోయర్ రూపంలో ఆ గాలి బుడగల ద్వారా బబులింగ్ జరుగుతున్నప్పుడు పార్టికల్స్ అన్నీ కూడా వీలైనంత వరకు అడుగున సెటిల్ అవ్వకుండా నీళ్లలో తిరుగుతూ ఆ బాయన్సీ వల్ల బుడగల రూపంలో తిప్పుతున్నప్పుడు ఆ సస్పెండెడ్ ఆర్గానిక్ మ్యాటర్, ఆ సస్పెండెడ్ పార్టికులేట్ మ్యాటర్, ఆ సస్పెండ్ అవుతున్నటువంటి పార్టికల్స్ మనం ఇచ్చినటువంటి ఆర్గానిక్ కార్బన్ కావచ్చు, కుళ్ళుతున్నటువంటి సేంద్రియ మల పదార్థం అవుతుంది. ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే ఆక్సిజన్ ఉపయోగించుకొని బయోఫ్లాక్ తయారవడానికి ఉపయోగపడుతుంది. ఆ పార్టికల్స్ లేకపోతే బయోఫ్లాక్ తయారు కాదు. అట్లాగే బయోఫ్లాక్లో కూడా కేవలం బ్యాక్టీరియానే కాకుండా ప్లవకాలు అవ్వచ్చు, సైనోబ్యాక్టీరియా అవ్వచ్చు, ఆల్గే అవ్వచ్చు, ఫంగల్ ఆర్గానిజమ్స్ అంటే శిలీంధ్రాలు అవ్వచ్చు, ఇవన్నీ కలిసి ఒక సమూహంగా తయారైనప్పుడు దాన్ని ఫ్లాకులేషన్ అంటే మలినానికి ఇంకో మలినం అతుక్కొని ఒక బంతి రూపంలో చిన్న పలుకుల రూపంలో అవన్నీ మనం నీటిలోంచి శాంపుల్ కోన్ బయటికి తీసినప్పుడు ఆ కోన్ అనేటువంటిది అడుగున అంటే 1 లీటర్ నీటికి 5 ml బయోఫ్లాక్, 6 ml బయోఫ్లాక్, 10 ml బయోఫ్లాక్ అనేటువంటిది వారి యొక్క టెక్నికల్ సామర్థ్యాన్ని బట్టి ఆ బయోఫ్లాక్ని ఈ రొయ్యలు ఉపయోగించుకుంటాయి. టైగర్లో లేని బ్యూటీ వెన్నామిలో ఎందుకు వచ్చింది అంటే వెన్నామి అంత సమర్థవంతంగా బయోఫ్లాక్ను వినియోగించుకొని దాని పెరుగుదలను వేగవంతం చేసుకోగలిగే రొయ్య ఇంకా వేరే లేదు. దానికి కారణం ఏంటంటే వెన్నామిలో ఉండేటువంటి నోటి ఉపాంగాలలో థర్డ్ మ్యాక్సిల్లిపీడ్లో ఆ మైక్రో లెవెల్లో ఉండేటువంటి విల్లై లాంటి బ్రష్లు దాని యొక్క ఫిల్టర్ ఫీడింగ్ విధానానికి ఉపయోగపడటం. తర్వాత ఈ బయోఫ్లాక్ ఇంత సమర్థవంతంగా వినియోగించుకోగలిగే వెన్నామిలో ఇంకో గొప్ప విశేషం ఏంటంటే మనం ఇచ్చేటువంటి మేతని 30% సేవ్ చేసుకోగలిగే సపోర్ట్ ఈ బయోఫ్లాక్ విధానం ద్వారా వస్తుంది. తర్వాత ఈ బయోఫ్లాక్ వినియోగించుకోవడం వల్ల ఆ వెన్నామి రొయ్య పిల్లకి పోస్ట్ లార్వా అవ్వచ్చు, ఎదుగుతున్నటువంటి రొయ్య అవ్వచ్చు, దానికి జరిగేటువంటి మేలు ఏంటంటే ఈ 30% మేత తినకుండా బయోఫ్లాక్ తిన్నప్పుడు వాటి శరీరంలో ప్రోటీన్ 60% వరకు ఉంటుంది. ఆ సహజంగా ఉండేటువంటి ప్రోటీనే కాకుండా వాటిల్లో మళ్ళీ ప్రోటీన్ డైజెస్ట్ చేసేటువంటి ఎంజైమ్లు ఉంటాయి. ఆ ఎంజైమ్లన్నీ కూడా వెన్నామి రొయ్యకి బాగా జీర్ణ వ్యవస్థలో ఉపయోగపడిపోయి FCR తగ్గటానికి, వెన్నామి రొయ్యకి రోగ నిరోధక శక్తి పెంచుకోండి. ఇవాళ రైతు ముంగిట్లో బయోఫ్లాక్ విధానాన్ని వెన్నామి రొయ్యలకి కేవలం నర్సరీ విధానం వరకే తీసుకెళ్ళగలిగాను తప్పితే నర్సరీ విధానం ఎందుకంటే హ్యాచరీ నుంచి తీసుకొచ్చినటువంటి రొయ్య పిల్లలు 20 రోజుల వరకు నర్సరీలో స్టార్ట్ చేసి ఈ బయోఫ్లాక్ విధానంలో కాపాడుకోగలిగినట్లయితే హ్యాచరీ నుంచి తీసుకొచ్చినటువంటి రొయ్య పిల్లల్లో 100కి 20 కావచ్చు, 10 కావచ్చు బలహీనపడినటువంటి రొయ్య పిల్లలు ఏమైనా ఉంటే అక్కడే జారిపోతాయి. మిగతా 80 కావచ్చు, 90 కావచ్చు రొయ్య పిల్ల 20 రోజుల తర్వాత
రొయ్యలు మార్చినప్పుడు పెంపకం చెరువుల్లో దాదాపు 30 నుంచి 40 రోజులు సమయం తగ్గటమే కాకుండా రైతుకి ఎఫ్సిఆర్ విషయంలో 1:1 రావడానికి కానీ మొదటి నెలలోనే 8 గ్రాముల నుంచి 10 గ్రాములు యావరేజ్ బాడీ వెయిట్ వస్తుంది అంటే రైతుకి పెట్టుబడి మీద ఎంతో సేఫ్టీ పెరుగుతుంది. ఆ సేఫ్టీ విధానం, ఆ సీక్రెట్ ఈ బయోఫ్లాక్లో ఉంది కాబట్టి ఇంకా అవరోధాలు ఉన్నాయి. బయోఫ్లాక్ ఎలా వాడాలంటే ముందుగా దీనిలో టెక్నికల్ పాయింట్స్ కావాల్సినంతటువంటి డిజాల్వ్డ్ ఆక్సిజన్ మనం మినిమం 5 డిజాల్వ్డ్ ఆక్సిజన్ మెయింటైన్ చేయాలి. తర్వాత సెలినిటీ ఆధారితం టెంపరేచర్ మేజర్ క్రిటికల్ పాయింట్. బయోఫ్లాక్ రావాలన్నా నిలబడాలన్నా టెంపరేచర్ ఒక స్థాయిలో కనుక కంట్రోల్లో ఉంటేనే. తర్వాత నీటి క్వాలిటీ, నీటి నాణ్యత, బోర్ వాటర్ ఉండొచ్చు, క్రీక్ వాటర్ ఉండొచ్చు. క్రీక్ వాటర్లో నిలబడినంత తొందరగా తయారైనంత వేగంగా బోర్ నీళ్ళల్లో కాకపోవచ్చు. కానీ ఒక్కో చోట క్రీక్ వాటర్ కన్నా కూడా బోర్ నీళ్లు కూడా బయోఫ్లాక్కి సపోర్ట్ ఇవ్వచ్చేమో. కాబట్టి ఎక్కడికక్కడ స్థానికతను ఆధారం చేసుకొని నీటి నాణ్యత ఒకటి. ప్రోటీన్, మనం వాడేటువంటి ప్రోటీను 40 నుంచి 50% ప్రోటీన్ ఉంటుంది. ఒక్కొక్కసారి బయోఫ్లాక్ కనుక చక్కగా తయారైన తర్వాత అంత ప్రోటీన్ అవసరం అనేటువంటిది కూడా ప్రశ్నార్థకం. 40కి అవసరం లేదు, 30% ప్రోటీను. తర్వాత రోజువారీ ఇచ్చే మేతల్లో కూడా 70% మేతలే సరిపోతాయి. ఆ తర్వాత ఇచ్చే మేతలో 70% వరకు ఆర్గానిక్ కార్బన్ని సప్లిమెంట్ చేసుకుంటాము. అది బెల్లం అవ్వచ్చు, మొలాసెస్ అవ్వచ్చు, ఇతరత్ర కార్బన్ సోర్సెస్ అవ్వచ్చు. వీటన్నిటి ద్వారా రాబోయే రోజుల్లో బయోఫ్లాక్ విధానం ద్వారా మనం ఈ వెన్నామి రొయ్యల పెంపకాన్ని సుస్థిరత వైపు, పర్యావరణాన్ని పరిరక్షించుకునే వైపు నడుపుతున్నాం అనేటువంటి దానిలో ఎటువంటి సందేహం లేదు.